సరైన వాక్యం చెప్పే పాస్టర్ని ఎప్పుడు నేను తిట్టిన ప్రోత్సహిస్తాను, సమస్య లేదు. తప్పుగా బోధిస్తే వాడు ఎంత స్థాయిలో వాడైనా కాలర పట్టుకుంటాం అంతే, సమస్య లేదు, దాంట్లో పట్టుకోవాలంతే. దేవుడి వాక్యం చెప్తుంది, బోధ నిమిత్తం మనకి పోరాటం అనుగ్రహించబడింది. జాగ్రత్తగా చెప్తున్నాను, వినండి. మీరు సోషల్ మీడియాలో చూసిన, యూట్యూబ్లో చూసిన, ఫేస్బుక్లో చూసిన, బయట ప్రసంగంలో చూసిన, ఎక్కడైనా బహిరంగ సభల్లో విన్నా, టీవీలో వాక్యం వింటున్నా, నేను నా భార్య అని ఎవడన్నా చెప్తాడంటే అది సోది ప్రసంగం. చెప్పేవాడు సోదోడు, చెప్పేది సోది. ఆ సోది ప్రసంగాలు వింటే వినేవాళ్ళు సోదోళ్ళు అవుతారు. రోమా పట్టణములో నీరో చక్రవర్తి అనే క్రూరుడైన హింసకుడైన చక్రవర్తి పరిపాలనలో చెరసాల్లో ఉండి కొలస్సీ సంఘ క్షేమం కొరకు అపోస్తుడైన పౌలు ఈ మాటలు రాస్తూ ఒక్క మాటతోటి తన పత్రిక ముగించాడు. 4వ అధ్యాయం ఆఖరి వచనం, పౌలను నేను స్వహస్తములతో నా వందనములు రాస్తున్నాను, నా బంధకములను జ్ఞాపకం చేసుకోండి, కృప మీకు తోడై ఉండునుగాక. అందరూ చెప్పండి, నా బంధకములను జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకోండి. లేఖంతా వేరే వాళ్ళు రాసిన ఆ లేఖ ముగింపు కొంచెతోటి మనం ఇప్పుడు బైబిల్ ఈజీగా పట్టుకుంటున్నాం, నోట్స్ ఈజీగా రాస్తున్నాం. కానీ ఆ రోజుల్లో చర్మపు కాగితాల మీద, కొలస్సీ పత్రిక 2 పేజీల్లో బైబిల్లో ఉంది. ఆ రోజుల్లో ఎన్నో చర్మపు చుట్టల మీద ఆ కొలస్సీ పత్రిక రాయబడి ఉండేది. ఆఖరి వచనాలు, లేఖంతా, పత్రికంతా వేరే వాళ్ళు రాసిన ముగింపు తన స్వహస్తాలతో అపోస్తుడైన పౌలు రాస్తూ, నా స్వహస్తాలతో మీకు వందనాలు రాస్తున్నాను అంటూ నా బంధకాలను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ప్రియమైన సహోదరులారా, చాలా కాలం కిందట రష్యా దేశాన్ని కమ్యూనిస్టు పరిపాలకులు పరిపాలన చేస్తున్న రోజుల్లో క్రైస్తవుల రక్తాన్ని రష్యాని పరిపాలించిన కమ్యూనిస్టు నాయకులు వరదలాగా పారబోస్తున్న రోజులు. క్రైస్తవ్యం, రష్యా దాని పరిసర ప్రాంత దేశాల అభివృద్ధికి ఆటంకం. అవసరమైతే ఈ లక్షల మంది క్రైస్తవులందరినీ చంపేయాలన్న ధ్యేయంతో జోసెఫ్ స్టాలిన్, లెనిన్ అనే ఈ భయంకరమైన కమ్యూనిస్టు పరిపాలకుల కాలంలో చాలా దారుణంగా క్రైస్తవుల్ని చంపుతున్న రోజుల్లో పోలాండ్ పార్లమెంట్లో 5,000 మంది పాస్టర్లతోటి, దేశవ్యాప్తంగా వచ్చిన పాస్టర్లందరితోటి 1,000 మంది పాస్టర్లందరినీ పిలిపించి ఆ టైంలో టీవీలు లైన్లో లేవు, రేడియోలో నుంచే లైవ్ ఏర్పాటు చేశారు. రేడియోలోంచి పోలాండ్ పార్లమెంట్లో జరుగుతున్న డిస్కషన్ అంతా ఇప్పుడు ఎలాగ టీవీలో లైవ్ వస్తుందో ఆ రోజుల్లో రేడియోలో లైవ్ ఇచ్చారు. కమ్యూనిస్ట్ పరిపాలకులు ఆ 5,000 మంది పాస్టర్స్ని ఆ పార్లమెంట్కి పిలవటానికి కారణం ఏంటంటే క్రైస్తవులకి ఒక రాంగ్ మెసేజ్ ఇవ్వటానికి. కమ్యూనిజం కూడా దేవుడి చిత్తమే, మనం పరిపాలన చేసే రోజులు చక్రవర్తులు ఏమి చెబితే అది మనం వినాలి. కాబట్టి ఈ కమ్యూనిస్టు పరిపాలన కూడా దేవుడి చిత్తమే అని వాళ్ళతోటి చెప్పించటానికి క్రిస్టియానిటీ అండ్ కమ్యూనిజం, క్రైస్తవ్యము కమ్యూనిజం కలిసే సాగొచ్చు అని మిలిటరీ ఆఫీసర్స్ పర్యవేక్షణలో జరుగుతున్న ఆ పార్లమెంట్లో పిరికి వాళ్ళైన పాస్టర్లు, బిషప్పులు క్రైస్తవ్యం మీద బురద చల్లుతూ దేవుడి వాక్యాన్ని తొక్కిపడుతూ మనస్సాక్షిని చంపుకొని వాళ్ళు ప్రసంగాలు చేస్తున్నారు. రేడియో ద్వారా లైవ్ రష్యా పరిసర ప్రాంతాల ప్రజలందరూ వింటున్నారు చాలా మంది. ఆ మీటింగ్ లో రిచర్డ్స్ ఉర్మ్ బ్రాండ్ అనే ఒక గొప్ప
గొప్ప ఆత్మల భారం కలిగిన సేవకుడు ఉన్నాడు. పేరు చెప్పండి, రిచర్డ్స్ ఉర్మ్ బ్రాండ్. ఆయన భార్య పేరు సబీనా ఉర్మ్ బ్రాండ్. భార్యాభర్తలు ఇద్దరు మంచి సేవకులు, ఆత్మల భారం కలిగిన వాళ్ళు. అప్పటికే పోలాండ్ పరిసర ప్రాంతాల్లో దేవుడి కొరకు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ కమ్యూనిస్టు మిలిటరీ పాలకులను ఎదురిస్తూ మంచి సేవ చేస్తున్నారు. ఆ ప్రసంగాలు వింటా భార్య పాస్టమ్మ గారు భర్త రిచర్డ్స్ ఉర్మ్ బ్రాండ్ తోటి అంటుంది, రిచర్డ్స్ అంటే ఆ దేశాల్లో భర్తని ఏమండి అని ఇండియాలో అన్నట్టు అనరు, పేరు పెట్టి పిలుస్తారు. అది తప్పు కాదు వాళ్ళ దేశం ప్రకారం. ఆమంటుంది, రిచర్డ్స్, ఈ పాస్టర్లందరూ యేసు ప్రభు ముఖం మీద ఉమ్మేస్తున్నారు. యేసు ప్రభు కోసం నిలబడు, మాట్లాడు, బైబిల్లో ఉన్న సత్యాన్ని ప్రకటించు అందే. దానికి భర్త భార్యతో అంటున్నాడు, నాకు కూడా చాలా బాధగా ఉంది ఈ పాస్టర్ల ప్రసంగాలు వింటుంటే. ఇప్పుడు నువ్వు అన్నట్టు నేను నిలబడి యేసు ప్రభువుని ప్రకటిస్తే నువ్వు నీ భర్తను కోల్పోతావు అన్నాడు. ఏమన్నాడమ్మా? నువ్వు నీ భర్తని కోల్పోతావు. దానికి ఆమె భర్తతో అంటుంది, నా భర్త పిరికివాడుగా బతకటం కంటే యేసు ప్రభు కొరకు నిలబడి సత్యవాక్యాన్ని ప్రకటిస్తూ చచ్చిపోయినా ఇష్టమే అంది. ఏమంది? నా భర్త పిరికివాడుగా బతకటం కంటే యేసు కొరకు నిలబడి సత్యవాక్యాన్ని ప్రకటించడం వల్ల లేకపోయినా ఇష్టమే. అప్పుడు ఈయన నిలబడి మైక్ తీసుకొని లైవ్లో రేడియోలో అంతా పోలాండ్ రష్యా పరిసర ప్రాంతంలో ప్రజలందరూ వింటూ ఉండగా ఈ పాస్టర్లు బిషప్పులు చెప్పే తప్పు, వీళ్ళు తాడు దిగిన బిషప్పులు, వీళ్ళు బైబిల్లో వ్రాయబడింది చెప్పకుండా ప్రాణాలకు భయపడి అబద్ధాలు చెప్తున్నారు. దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు అని బైబిల్లో రాయబడి ఉంది. కమ్యూనిజం దేవుడు లేడు నమ్మే కమ్యూనిజం బుద్ధిహీనమైంది, నరకానికి నడిపించేది. క్రైస్తవ్యం పరలోక రాజ్యానికి నడిపించేది. ఈ ప్రపంచ సమస్యలకి పరిష్కారం యేసు ప్రభువే అని ప్రకటించాడు. మిలిటరీ ఆఫీసర్స్ ఈ పాస్టర్ల ద్వారా క్రైస్తవ్యం దేవుడు చిత్తమే అని చెప్పించి ప్రజల్ని తప్పుదో పట్టిద్దామంటే ఈ రిచర్డ్స్ ఉర్మ్ బ్రాండ్ యేసు ప్రభువే నిజమైన దేవుడు, కమ్యూనిజం నరకానికి నడిపించిందని దెబ్బేశాడ్రా మనల్ని. అరెస్ట్ చేశారు, బంధించారు. దాదాపు 14 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. అందరూ చెప్పండి గట్టిగా, ఎన్ని సంవత్సరాలు? ఒక్క శక్తివంతమైన ప్రసంగం, ఒక్క శక్తివంతమైన సందేశం 14 అంటే రష్యా పోలాండ్ ప్రాంతంలో లక్షల మంది సువార్త విన్నారు. చూడటం లేకపోయినా రేడియో ద్వారా వాక్యం విన్నారు. చాలా మంది యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించారు. కమ్యూనిజం నరకానికి వెళ్ళేదని నిర్ణయించుకున్నారు. దేవుడు కార్యం జరిగింది. కానీ పాస్టర్ని అరెస్ట్ చేశారు, పాస్టర్ భార్యను అరెస్ట్ చేశారు. 14 సంవత్సరాలు దాదాపు జైల్లో ఉంచారు, నరకం చూపించారు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు జైలు పోవటం వల్ల వాళ్ళ బిడ్డ, ఒకే బిడ్డ రష్యా పోలాండ్ వీధుల్లో అనాథలాగా పెరిగింది. చాలా దారుణమైన పరిస్థితులు వాళ్ళు యేసు ప్రభు కోసం అనుభవించారు. శ్రమను అనుభవించిన దేవుడి కొరకు నిలబడ్డ కుటుంబం. చెప్పండి గట్టిగా. ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక భర్త చెప్తున్నాడు, నేను పెళ్లి చేసుకున్న కొత్తలో నేను నా భార్య హానీమూన్కి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, అబ్బా జనం ఎంత హాయిగా వింటున్నారో. కొండ గొర్రెలు, వెర్రి గొర్రెలు అంటే జనమే. ఆ పాస్టరు వేల మందిని వాళ్ళ సంఘంలో ఉండొచ్చు. ఆయన పెళ్ళైన కొత్తలో ఆయన భార్యతోటి హానీమూన్ చేసుకునే విషయాలు జనాలకెందుకు? కథలుగా చెప్తాడు. ఒక ప్రసంగం కాదు. ఇంకో పక్క ఆ పాస్టమ్మ, ఆమెకు అసలు వాక్యమే తెలియదు. కానీ పాస్టమ్మ కూడా నిలబడి మా హానీమూన్ టైంలో ఏం జరిగిందంటే అని ఏమో కొన్ని కథలు చెప్పుద్ది.
హానీమూన్ టైంలో ఈయన చెప్తాడు, ఆమె చెప్పుద్ది. ఏం జరిగిద్దంటే ఏం జరుగుద్ది? వాళ్ళ పిండాకుడు జరుగుద్ది. దరిద్రులు, దౌర్భాగ్యులు, సందేశం, ప్రసంగం ఎవరు చెప్పినా, మగవాళ్ళు చెప్పినా, ఆడవాళ్ళు చెప్పినా క్రీస్తు సెంటర్ పాయింట్గా ఉండాలా. చేతుల పైకి తీసుకొని చెప్పండి గట్టిగా. క్రైస్ట్ బేస్డ్ మెసేజ్. ఆ సందేశానికి బేస్ ఏమై ఉండాలా? క్రీస్తు అయి ఉండాలా. యేసు ప్రభు కార్చిన రక్తపు ధారలు కూర్చిన సందేశం ఉండాలా. వింటున్న ప్రజల్లో ప్రార్థనలు ప్రేరేపించాలా, ఉపవాస ప్రార్థనలు ప్రేరేపించాలా, వాక్యానుసారంగా జీవించాలనే తపన ప్రేరేపించాలా. కానీ ఈ ఆఖరి కాలంలో ఈ కార్పొరేట్ పాస్టర్లు అనే దరిద్రులు వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబం గురించి చెప్పుకుంటారు ప్రసంగంలో. భార్య ఏమో భర్త గురించి చెప్పింది, భర్త ఏమో భార్య గురించి చెప్పింది. వాళ్ళు లాస్ట్కి ఈ విశ్వాసులు ఎట్లా తయారయ్యారంటే క్రీస్తు భక్తులు అవటల్లా వ్యక్తి భజన చేసేవాళ్ళుగా తయారు. ఏంటి చెప్పండి? ఏంటవి? వ్యక్తి భజన చేసేవాళ్ళుగా తయారవుతున్నారు. యేసు ప్రభు బేస్ అయ్యే మెసేజ్ ప్రతి ప్రసంగానికి జాగ్రత్తగా చెప్తున్నాను వినండి. మీరు సోషల్ మీడియాలో చూసిన, యూట్యూబ్లో చూసిన, ఫేస్బుక్లో చూసిన, బయట ప్రసంగంలో చూసిన, ఎక్కడైనా బహిరంగ సభల్లో విన్నా, టీవీలో వాక్యం వింటున్నా, నేను నా భార్య అని ఎవడన్నా చెప్తాడంటే అది సోది ప్రసంగం. చెప్పేవాడు సోదోడు, చెప్పేది సోది. ఆ సోది ప్రసంగాలు వింటే వినేవాళ్ళు సోదోళ్ళు అవుతారు. ఇప్పుడు ఈ దరిద్రులు ఏం చేశారంటే ఈ కార్పొరేట్ పాస్టర్లో వింటున్న విశ్వాసులందరినీ సోదోళ్ళని చేసి పారేశారు. మా హనీమూన్ టైంలో ఏం జరిగిందంటే, దరిద్రులారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కొలస్సీ పత్రిక అపోస్తులైన పౌలు రోమా చెరసాల్లో ఉండి కొలస్సీ సంఘానికి ఎందుకు రాశాడంటే, కొలస్సీ సంఘములోకి చెడ్డ బోధలు వచ్చాయి, వ్యక్తి భజన వచ్చింది, క్రీస్తుని బేస్ చేసే సందేశాలు కాకుండా తత్వజ్ఞానాన్ని పెంచే సందేశాలు, దేవదూతల ఆరాధన చేసే సందేశాలు, ఈ విధంగా చక్కటి మాటల చేత విశ్వాసుల్ని క్రీస్తు మీద నుంచి మరల్చే సందేశాలు వచ్చాయని తెలిసి ఆత్మల భారంతో అబద్ధ బోధల్ని ఖండిస్తూ కొలస్సీ సంఘానికి పౌలు లేఖ రాశాడు. నేను మీకు అది వాక్యంలో నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎవడను మిమ్మును మోసపరచకుండా ఉండునట్లు ఈ సంగతి చెప్పుచున్నాను. ఈ సంగతులు చెప్పుచున్నాను. నేను శరీర విషయములో చలం ఎవడైనను చక్కని మాటల చేత, ఏం చెప్పండి? ఏంటది? ఒక పెళ్ళైన కొత్తలో ఆత్మల కలిగిన సేవకుడు, ఆయన భార్య కూడా ఈయన ఆత్మల భారం కలిగిన వాడు, యేసై కొరకు నిలబడుతున్నాడు, ఈయనలో యేసై కొరకు ఆసక్తి, ఆశ ఉంది అని ఆయన పెళ్లి చేస్తారు. ఇద్దరు కలిసి ఒక వీధిలో ఒక పెద్ద ట్రిల్లాగా జరుగుతుంటే కరపత్రాలు పంచుతున్నారు, ట్యాక్స్ పంచుతున్నారు. కరపత్రాలు రౌడీలు మోకొచ్చి, ఇక్కడేంట్రా కరపత్రాలు, ఇక్కడేంట్రా మత ప్రచారం అని చెప్పి మీదకి వచ్చారు. ఈ నా భర్త నేను హానీమూన్కి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఈ దరిద్రురాలు ఆమె గనక ఆ టైంలో ఉంటే, ఏమండి ఇక్కడ సువార్త కరపత్రాలు పంచడం దేవుడి చిత్తం కాదండి, మనం వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం పదండి అని చెప్పి తీసుకెళ్ళిపోయేది. ఈ పాస్టర్, ఈ దైవజనుడు యంగ్స్టర్ భయపడుతున్నాడు. భయపడి కరపత్రాలు సర్దుకుంటుంటే ఈ సేవకురాలు ఉంది కదా, సేవకుల్లో భారం ఉంది, ధైర్యంగా దేవుడి కోసం నిలబడతాడనే చేసుకుంది ఆయన్ని. ఆ వచ్చి ఆయన కాలర్ పట్టుకొని చెవిలో చెప్తుంది, జార్జ్ అంటే ఆ దేశంలో భర్తని పేరు పెట్టి పిలుస్తారు, జార్జ్ దేవుడి కోసం నీ రోషం చూపించండి. సూత్రం చెప్పిన గట్టిగా దేవుడికి చెప్పాలి గట్టిగా. ఏమంది? దేవుడి కోసం నీ రోషం చూపించండి. ఆ దెబ్బకి ఇక రోషం చూపించు నీ దేవుడి కోసం, పారిపోతున్నావు పిరికోళ్ళలాగా. ఆ మాటల్లో ఏం కనపడిందంటే, నిన్ను చేసుకుందే నువ్వు దేవుడి కోసం రోషంగా బతుకుతావని, దేవుడి కోసం రోషంగా సేవ చేస్తున్నావని, భయపడుతున్నావేంటి అన్నట్టు చెప్పేసరికి పడేసి కరపత్రాలు
తీసుకుని ధైర్యంగా పొందుతున్నాడు, ప్రకటిస్తున్నాడు, యేసే దేవుడు ఆయన తప్ప వేరే దేవుడు లేడు. హల్లెలూయా. దౌర్జన్యం చేయడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళ ధైర్యం చూసి మెల్లగా జారుకున్నారు. ఇలా భర్త ఆత్మావేశంలో డౌన్ అవుతుంటే భార్య రైజ్ చెయ్యాలా, దేవుడు కొరకు రోషంగా పనిచేసేటట్టు రైజ్ చెయ్యాలా. ఒకవేళ భార్య డౌన్ అవుతుంటే భర్త ప్రార్థనలో కానీ, ఉపవాసంలో కానీ, వాక్యంలో చదవటంలో కానీ భార్య డౌన్ అవుతుంటే భర్త రైజ్ చెయ్యాలా, దేవుడు కొరకు నిలబెట్టాలా. భార్య డౌన్ అవుతుంటే భర్త డౌన్ ఉంటే భార్య దేవుడు కొరకు ప్రజ్వలింప చెయ్యాలా. క్రీస్తు బేస్డ్ సందేశాలు చెప్పాలా. స్తోత్రం చెప్పడం గట్టిగా దేవుడికి. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో కార్పొరేట్ పాస్టర్ ఎవ్వడూ లేడట చెప్పేవాడు. దరిద్రం పట్టింది. నేను యథార్థంగా ఆత్మల భారంతో వేదంతో చెప్తున్నా. జనం కూడా యేసు ప్రభు గురించి చెప్పేటప్పుడు వినే ఆసక్తి కంటే మా హనీమూన్ టైంలో నీ పెళ్లి గురించి మీరు చెప్పుకోండి, మీ బెడ్రూమ్లో పబ్లిక్ మీటింగుల్లో చెప్పి, 100 మంది వచ్చిన చర్చిల్లో చెప్పి, మళ్ళీ దాన్ని లక్షల మంది వినడానికి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ప్రజల్ని చెడగొడుతున్నారు. ఇప్పుడు చర్చ్ దేవుడి కొరకు నీ రోషాన్ని చూపించు అన్న అటువంటి సేవకురాళ్ళు, విశ్వాసులు సంఘంలో లెగవాలా. స్తోత్రం చెప్పడం గట్టిగా దేవుడికి. నేను సువార్త కొరకు నిలబడితే సబియా నువ్వు నీ భర్తను కోల్పోతావంటే, నా భర్త పిరికివాడుగా ఉండటం కంటే క్రీస్తు కొరకు నిలబడటానికి లేకపోయినా నాకు ఇష్టమే అంది. అటువంటి పాస్టములు కావాలా, అటువంటి ఆత్మల భారం కలిగిన సేవకురాండ్రు కావాలా. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కూర్చున్న మనందరితోటి మాట్లాడుతున్నాడు. సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు. ఎవడైనా ఆడి గురించి ఆడు చెప్పుకుంటా, ఆడి భార్యను గురించి ఎక్స్పోజ్ చేస్తా చెప్తుంటే మీరు అనుకోండి, ఇది సోదే, ఈడు సోదోడు, ఈ ప్రసంగాలు నేను కట్ చేసి పారేయండి, అక్కడ వినవాకండి. వింటే వినేవాళ్ళు కూడా సోదోళ్ళు అవుతారు. నేనేం చెప్తున్నానంటే, దేవుడి కొరకు రోషం కలిగిన భర్తల్ని భార్యలు లేపాలా, దేవుడి కొరకు రోషం కలిగిన భార్యల్ని భర్తలు రేపాలా. ప్రార్థనలో, వాక్యములో, ఉపవాసములో డౌన్ అవుతుంటే రైజ్ చెయ్యాలా, పుషింగ్ ఇవ్వాలా, లేవనెత్తాలా. ఒకళ్ళకొకళ్ళు ప్రోత్సహించుకొని అకుల ప్రిస్కిల్లాల వలె సంఘక్షేమం కొరకు, క్రీస్తు సువార్త ప్రచారం కొరకు తమ ప్రాణాలైనా లెక్క చేయని వాళ్ళుగా ఉండాలా. స్తోత్రం చెప్పిన గట్టిగా దేవుడికి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వందనాలు చెప్పండి. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణం ఇవ్వటానికైనా తెగించారు. ఆదర్శవంతమైన ఒక భార్యాభర్తల్ని దేవుడు నిలబెడుతున్నాడు. అకుల వీళ్ళంట సంఘక్షేమం కోసం, సువార్త ప్రచారం కోసం, ఆత్మల రక్షణ కోసం, నరకాగ్నిగుండానికి వెళ్ళే ఆత్మల్ని దేవుడి సంఘములో చేర్చడం కోసం, దేవుడి సంఘం కోసమే కాదు, దేవుడి కోసమే కాదు, దేవుడి సేవకుడైన అపోస్తులుడైన పౌలు కొరకు తమ ప్రాణాన్ని ఇవ్వటానికైనా తెగించారు. ఇప్పుడు దేవుడికి ఇటువంటి భార్యాభర్తలు కావాలి, ఇటువంటి దంపతులు కావాలి. జార్జ్, దేవుడి కోసం నీ పౌరుషాన్ని చూపించు. రిచర్డ్స్, దేవుడి కోసం నువ్వు యేసు ప్రభు సువార్తను ప్రచారం చేయటంలో చచ్చిపోయిన నాకు ఇష్టమే, నా భర్త పిరికివాడుగా బతకటం నాకు ఇష్టం లేదు. అటువంటి భార్యాభర్తల కొరకు యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం ప్రకారం దేవుడు వెతుకుతున్నాడు. The God is seeking. అటువంటి ఆత్మల భారం కలిగిన దైవజనులు కొరకు దేవుడు వెతుకుతున్నాడు. దరిద్రం ఏంటంటే, దేవుడికి కార్పొరేట్ పాస్టర్లు వాళ్ళ భార్యలో వాళ్ళ హనీమూన్ గురించి, వాళ్ళ పెళ్లి విశేషాల గురించి జనాలకు బోధించి జనాల్లో పెద్ద క్రేజ్ తెచ్చుకునే దౌర్భాగ్యపు స్పీకర్లు, పాస్టర్లు తయారై దేవుడి కళ్ళకి పొగలాగా తయారైన ఈ రోజుల్లో ఎక్కడికక్కడ మీ నిరసన తెలియజేయండి. ఎక్కడ మీరు సోషల్ మీడియాలో చూస్తున్నా, ఎక్కడ చూస్తున్నా కాకేసేయండి. అవకాశం ఉంటే కామెంట్ పెట్టండి, మీ సోజు మాకెందుకు, వాక్యం చెప్పమని. నా స్థాయిలో అబద్ధ బోధల మీద నేను నా స్థాయిలో ధ్వజమెత్తుతున్నా. విశ్వాసులు ఎవరి స్థాయిలో వాళ్ళు అబద్ధ బోధల మీద పోరాటం చెయ్యాలా.
ఏం చెప్పండి? మీకు ఒక్క వాక్యం చూపించి నేను ముగిచ్చేస్తున్నాను. యోధా పత్రికలో ఒకే ఒక పత్రిక ఉంటుంది. యోధా పత్రిక 3వ వచనం. ప్రియులారా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలని మిమ్మును వేడుకొంటూ మీకు వ్రాయవలసి వచ్చెను. ఆమేన్. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాటం. అందరూ చెప్పండి. పరిశుద్ధులకు ఒక్కసారి బోధ నిమిత్తం పోరాటం అనండి. బొవ్వ నిమిత్తం పోరాటం కాదు. బోధ నిమిత్తం. ఏం చేయాలట? వాక్యం వాళ్ళు చెప్పుకుంటే, ఎవరు వాక్యం వాళ్ళు చెప్పుకుంటే ఇంకా పోరాటం ఏముంటుంది? తప్పు ఎవడన్నా చెప్తుంటే, వాక్యములో వ్రాయబడంది ఎవడన్నా చెప్తుంటే అడగాల. బైబిల్లో రాసింది నేను చెప్తుంది ఏంటిరా? ఏంటి నువ్వు చెప్పేది? పోరాడాలా. పోరాడమని ఎవరు చెప్పారు? యోధా 3 మీ బైబిల్లో చదువుకోండి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడ్డ బోధ నిమిత్తం పోరాడండి. అబద్ధ బోధనలు ఖండించాలా, తప్పుడు బోధనలు ఖండించాలా. యేసుని ప్రజల హృదయాల్లో దేవుడిగా ప్రత్యక్షపరచకుండా వ్యక్తి భజనను ప్రేరేపించినట్టు, ఈయనేదో టాప్ అయినట్టు, ఆయన భార్య ఏదో టాప్ అయినట్టు, ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు. దరిద్రులు తినడానికి పచ్చని మెతుకులు లేవు. యేసు ప్రభువుని నమ్ముకోవడానికి ముందు తినడానికి పచ్చని మెతుకులు లేని ఎడమలు కూడా దేవుడిని నమ్ముకొని, యేసు ప్రభువుని నమ్ముకొని నలుగురు జనం వచ్చిన తర్వాత యేసు ప్రభువును ప్రకటించకుండా వీళ్ళు హీరోలుగా ప్రత్యక్షపరుచుకుంటూ క్రీస్తు నామాన్ని అవమానపరుస్తున్నారు. అందుకే దేవుడి వాక్యం చెప్తుంది, అప్పగించబడిన బోధ నిమిత్తం చెప్పాలి. ఏం చేయాలి? నేను ఒక్కడనే కాదు, మీరు కూడా పోరాడాలా. స్తోత్రం చెప్పడం గట్టిగా దేవుడికి చెప్పాలి. గట్టిగా బోధ నిమిత్తం పోరాటం. ఆ బోధ నిమిత్తం చేసే పోరాటంలో ఒకవేళ మనల్ని ప్రజలు అపార్థం చేసుకోవచ్చు. ఎప్పుడు పాస్టర్లు తిడతా, సరైన వాక్యం చెప్పే పాస్టర్ని ఎప్పుడు నేను తిట్టిన ప్రోత్సహిస్తాను, సమస్య లేదు. తప్పుగా బోధిస్తే వాడు ఎంత స్థాయిలో వాడైనా కాలర పట్టుకుంటాం, అంతే, సమస్య లేదు. దాంట్లో పట్టుకోవాలంతే. దేవుడి వాక్యం చెప్తుంది, బోధ నిమిత్తం మనకి పోరాటం అనుగ్రహించబడింది. హల్లెలూయా. సత్యం కోసం చిత్రహింస పుస్తకం పేరు ఇది. అందరూ నాతో ఈ మాట చెప్పండి. మీకు అవకాశం ఉంటే తప్పకుండా ఈ పుస్తకాన్ని చదవండి. ఆ పుస్తకం మీరు చదివేటప్పుడు తప్పకుండా మీ కళ్ళ నుంచి కన్నీళ్ళు వస్తాయి. నేను అవకాశం ఉంటే నేను తెచ్చి మీకు ఏర్పాటు చేస్తాను. చదువు వచ్చిన వాళ్ళందరికీ ఆ పుస్తకం ఇస్తాను. నేను చెప్పానే, ఒక్క ప్రసంగం కోసం 14 సంవత్సరాలు రష్యా, పోలాండ్ చెరసాల్లో చిత్రహింసలు అనుభవించిన ఆ దైవజనుడు రిలీజ్ అయి బయటకు వచ్చిన తర్వాత ఈ పుస్తకం రాసి ప్రపంచమంతా తిరుగుతా రష్యాలో క్రైస్తవుల్ని ఈ విధంగా హింసిస్తున్నారు. రోజు క్రైస్తవుల రక్తం కారుస్తారు, రోజు క్రైస్తవుల్ని చితక్కొడతారు. ఒక ఆదివారం టిఫిన్ చేయాల్సిన టైంలో పాత్రల్లో మనుషుల పెంట, గ్లాసుల్లో మనుషుల పోసి, అరే ఆదివారం మీ క్రైస్తవులు యేసు ప్రభు శరీరం తిని ఆయన రక్తం తాగుతారు కదా, ఇదిగో యేసు ప్రభు శరీరం తినండి, ఇది యేసు ప్రభు రక్తం తాగండి అని చిత్రహింసలు పెట్టి కొట్టి తిట్టి తొక్కి క్రైస్తవుల చేత ఆ భయంకరమైన పెంట మనుషుల ఉత్సాహ తాగిచ్చారు. పౌలు అంటున్నాడు కొలస్సీ సంఘానికి రాస్తూ, నా బంధకాలని జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది క్రైస్తవులు, ఎంతమంది సువార్థికులు, ఎంతమంది పాస్టర్లు అరెస్ట్ చేయబడుతున్నారు, చంపబడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనం క్షేమంగా ఉన్నాం, కానీ బయట భారతదేశంలో ఎంతో మంది చంపబడుతున్నారు. సువార్త ప్రచారం కోసం రక్తం ధారపోస్తున్నారు. ఒక పక్క సంఖ్యలతోటి అరెస్టులై రక్తపాత మధ్య సువార్త బోధిస్తుంటే ఈ కార్పొరేట్ పాస్టర్లు వందల వేల కోట్లు తిరిగి కానుకూలు డబ్బులు, ఒక్కొక్కడు 50 లక్షల కారు, 70 లక్షల కార్లు పోటీ పడి ఒకడి మీద ఒకడు ₹1,00,00,000 కారు, 30 లక్షలు 40 లక్షల రూపాయల కారులో తిరుగుతున్నాడంటే సుఖభోగాలకి వాడు ఎంతగా పాయిపోయాడు. అటువంటి వాడు వాక్యం ఏం చదువుతాడు, ఏం ఛాలెంజ్ చేస్తాడు, ఏం శక్తివంతమైన వాక్యం చెప్తాడు. సుఖభోగాలకి బాన్స్ అయినాడు, పైకి భక్తిగానే కనపడతాడు. ప్రజలకి యేసు ప్రభు గురించి చెప్పడం, పిట్ట కథలు పిల్ల కథలు చెప్తా సొంతగా ప్రజల హృదయాలు పెద్ద హీరో అవటానికి
ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ గురించి దేవుడి వాక్యం చెప్తుంది. కొలస్సీ పత్రికలో చెరసాల్లో ఉండి పౌలు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. చక్కటి మాటల చేత మోసపరిచే వాళ్ళు వస్తారు, మోసపోకండి. నేను మళ్ళీ ఇంకొక మాట చెప్పి ముగిస్తున్నాను. టీవీలో చూసినా, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఏ వాక్యం చూసినా, ఏ సంఘం మీరు విన్నా క్రీస్తు సెంటర్ పాయింట్గా ఉండాలి. క్రీస్తును గణపరచాలి. వాడికి వాడు గణపరుచుకునేవాడు యేసును అవమానించేవాడు. గుర్తుపెట్టుకోండి. దేవుడి వాక్యం మనందరి హృదయాల్లో ఫలింపచేయును కాక. కళ్ళు మూసుకోండి. రెండు చేతుల ఆకాశం వైపెత్తండి. రెండు చేతుల ఆకాశం వైపెత్తండి. నా సంఖ్యలను జ్ఞాపకం చూసుకోండి అంటున్న అపోస్తులుడైన పౌలు చెప్పిన మాటలో 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయములో, ఆ సువార్త నిమిత్తం నేను సంఖ్యల చేత బాధపడుతున్నాను. సువార్త నిమిత్తం నేను సంఖ్యల చేత బాధపడుతున్నాను. దైవజనులు, నిజమైన అపోస్తులు సువార్త నిమిత్తం శ్రమ అనుభవిస్తారు, కొట్టబడతారు, మొత్తబడతారు, రాళ్లతో కొట్టబడతారు, బెత్తాలతో కొట్టబడతారు, అరెస్ట్ చేయబడతారు. సువార్తని జీవన సుఖభోగాల కోసం ఏర్పాటు చేసుకున్న దౌర్భాగ్యులు సువార్తని ప్రాణంగా పెట్టి ప్రజలకి వాక్యం చెప్పి మోసం మాటలు చెప్పి లక్ష కోట్లు సంపాదించుకుంటారు, స్థలాలు కొనుక్కుంటారు, పొలాలు కొనుక్కుంటారు, పెద్ద పెద్ద చర్చిలు కడతారు, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు చూపిస్తారు. అవన్నీ మోసపు డబ్బులు, అవన్నీ దరిద్రపు డబ్బులు. అవి బైబిల్ గ్రంథంలో ఎక్కడ పెద్ద చర్చి కట్టమని లేదు. దైవజనులు, అపోస్తులు ఆత్మల కొరకు పరితపించారు, సువార్త కొరకు పరితపించారు, దేశాలు తిరిగారు, ఖండాలు తిరిగారు, సంఘాలు స్థాపించారు. కానీ ఎవడో మందిరం కట్లా, కన్స్ట్రక్షన్లు చూపించలా. అసలు అపోస్తుల కార్యములో ఆది సంఘములో కట్టడాలకు ప్రాముఖ్యతే లేదు. ఆ సంఘాన్ని కట్టాలా, క్రీస్తు సంఘాన్ని కట్టాలా, ఆత్మల భారంతో పనిచేయాలా.